తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో మూతపడిన గుండె చూపుల విభాగాన్ని వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ రుయా ఆసుపత్రి దక్షిణాంధ్ర ప్రజలకు ప్రాణాధారమైన ప్రభుత్వ వైద్య కేంద్రమని, ఇక్కడ గుండె చూపుల విభాగం మూతపడటంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న ప్రజలకు రుయా ఆసుపత్రిలో సమగ్ర గుండె చికిత్స అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే వైద్యులు సిబ్బంది నియమించి గుండె జబ్బుల విభాగాన్ని ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చింతామోహన్ హెచ్చరించారు. పుణ్యక్షేత్రంలో పేదవాడ గుండెకు ప్రమాదం వచ్చింది. ఇప్పుడే ఒక గంట ముందు ఒక ఆటో రిక్షా డ్రైవర్కి గుండె నొప్పి వచ్చింది. అక్కడికక్కడికే చచ్చిపోయాడు రుయా హాస్పిటల్లోనే. రుయా హాస్పిటల్లో గుండె జబ్బులకు వార్డు ప్రారంభించారు డాక్టర్ జి సుబ్రహ్మణ్యం గారు కార్డియాలజిస్ట్ ఉన్నప్పుడు. ఇప్పుడు దాన్ని మూసేశారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే గుండె జబ్బుల వార్డుని రుయాలో ప్రారంభించాలి. కర్నూలులో ఉంది, కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, వైజాగ్లో ఉంది. ఎందుకు తిరుపతిలో లేదు? చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తిరుపతి రుయా హాస్పిటల్కి ఏం చేశాడు అని నేను సూటిగా అడుగుతున్నాను. మరి ఆయనకి అత్యవసరం వస్తే రుయా హాస్పిటల్కి వచ్చాడు, ఇంజక్షన్ వేయించుకున్నాడు, మందు తీసుకున్నాడు, పోయాడు. మరి అయిపోయిన తర్వాత మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు. మాట్లాడితే అమరావతి, మాట్లాడితే పోలవరం అంటున్నాడే కానీ తిరుపతి సంగతి ఏంటి చంద్రబాబు నాయుడు? నువ్వేం చేసావు తిరుపతికి? ఒక్క పని మంచి పని చేసినట్టుగా ఏడన్నా ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన విగ్రహాలు పెట్టుకున్నాడే కానీ తిరుపతికి ఆయన ఏం చేశాడు? రుయా హాస్పిటల్ కానీ నేను సూటిగా అడుగుతూ కాంగ్రెస్ పార్టీ మేము తీసుకొని వచ్చాం ఎన్నో మార్పులు. మరి ముఖ్యంగా ఆరోగ్యంలో మోడీ గారికి కూడా ఒక చిన్న సలహా కూడా ఇవ్వదలుచుకున్నాను మీ ద్వారా. జీడిపిలో 1% చాలదయ్యా, ఆరోగ్యానికి 5% పెంచండి. యుద్ధ విమానాలు కొనుక్కునేదానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నావే కానీ ఆరోగ్యానికి కొరకు నయా పైసా ఖర్చు పెట్టడం లేదయ్యా, చాలదు. యుద్ధ విమానాలు మళ్ళా కొనుక్కున్నాం, ఏం తొందర ఏం లేదు. పేదవాడికి ఆరోగ్యానికి వెంటనే నిధులు కేటాయించాలని అటు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ దీనికి సొల్యూషన్ కూడా ఇస్తున్నాను. మరి ఇక్కడనే టీటీడీ దాదాపుగా కొన్ని వందల పడకల ఆసుపత్రిని అలిపిరిలో కట్టున్నారు, ఖాళీగా ఉన్నాయి. ఆ అలిపిరిలో ఉన్నటువంటి బిల్డింగ్ని శ్రీ వెంకటేశ్వర రామనాథ రుయా జనరల్ హాస్పిటల్కి కేటాయించి ఇక్కడ గుండె జబ్బులే కాదు, మూత్రపిండాలే కాదు, మెదడుకు సంబంధించిన అన్ని సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని రుయాకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1వ తారీఖు లోపల నిర్ణయం తీసుకొని పేదవాళ్ళ ప్రమాదంలో ఉన్నటువంటి పేదలకు సహాయం చేయాలని నేను డిమాండ్ చేస్తూ, రెండవది స్మార్ట్ మీటర్లు 7,000 వచ్చిన వాడికి 70,000 వచ్చిందంట బిల్లు. ఎవరికి సహాయం చేసేదానికి? ఎవరో ఒక రెడ్డి గారికి సహాయం చేసేదానికి స్మార్ట్ మీటర్లు పెట్టించారు. ఎవరి దగ్గర ఎంత లంచాలు తీసుకున్నారో నాకు తెలుసు. లంచాలు తీసుకొని స్మార్ట్ మీటర్లు పెట్టారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజల పైన మరి డబ్బు దగా చేస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు తీసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ విధానాన్ని ఫాలో కావాలని నేను డిమాండ్ చేస్తాను.